ఈరోజు లాసియస్ కిచెన్లో చికెన్ పాప్కార్న్ చేసుకోబోతున్నాం. పాప్కార్న్ అంటుంది పెద్ద పీసెస్ ఉన్నాయేంటి అనుకుంటున్నారా? మరి ఏం చేస్తామండి, మా మమ్మీ పెద్ద పీసెస్ తీసుకొచ్చేసారు. ఓ పని చేద్దాం, దీనికి జంబో చికెన్ పాప్కార్న్ అని పేరు పెట్టేద్దాం. లెట్స్ స్టార్ట్. ఇదిగో, ఇది ఓట్స్ పౌడర్. ఇప్పుడు మనం ఒక బౌల్లో మైదా తీసుకోవాలి. నేను 4 to 5 స్పూన్స్ మైదా తీసుకున్నా. ఇప్పుడు దానికి తగినంత కారం, ఉప్పు, కాస్త గరం మసాలా యాడ్ చేసి పిండితో కలిసినంత వరకు బాగా కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడు చికెన్ తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు, కారం, కాస్త గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పౌడర్ని కాస్త యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత పల్చగా చిలుక్కున్న మజ్జిగను యాడ్ చేసుకోండి. ఈ మజ్జిగ వల్ల ఈ మ్యారినేషన్ చాలా పల్చగా అవుతుంది. ఇప్పుడు ఈ ఓట్స్ పౌడర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ చికెన్ని వేసి బాగా పట్టించాలి ఈ పిండిని. ఇప్పుడు ఇలా అన్నీ చేసుకున్న తర్వాత బాగా కాగిన నూనెలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని వేపుకోవాలి. చిన్న చిన్న పీసెస్ అనుకోండి, 4 to 5 మినిట్స్ సరిపోతాయి. ఇవి కాస్త పెద్ద పీసెస్ కదా, మినిమం 6 to 7 మినిట్స్ పడుతుంది. చూసారా ఎంత మెత్తగా పర్ఫెక్ట్గా ఉడికిందో మన చికెన్. ఇది బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా, ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాసియాస్ కిచెన్. అండ్ ఆల్సో follow me on Instagram as lasia.kitchen.